అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకొని పాఠం నేర్చుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, తండ్రి నేటి దినాన్ని చూడక తండ్రి ఎంతోమంది మట్టికి మన్నైపోతున్నప్పటికిని, అట్టి వారిలో మమ్మను ఉంచక తండ్రి, మీ ప్రేమ చేత, కృప చేత మమ్మను బ్రతికించి, మా జీవితాలలో ఇటువంటి విలువైన సమయాన్ని మీరిచ్చిన విధానానికే వందనాలు తండ్రి. మరి మీరిచ్చినటువంటి ఈ విలువైన సమయాన్ని ఉపయోగించుకొనక ఎంతోమంది లోకంలో కలిసిపోతున్నప్పటికిని, అట్టి వారిలో మమ్మల్ని ఉంచక ప్రత్యేకపరచి తండ్రి, మీ మాటలను మేమందరం కూడా ఈ గూగుల్ మీట్ ద్వారా నేర్చుకున్నట్టుకు మీరు మాపై చూపించిన కృపకై వందనాలు తండ్రి. మరి నేర్చుకొనలేనటువంటి మేము ఏ మాటలనైతే తెలుసుకుంటున్నామో, ఆ మాటలను తండ్రి మేము విని విడిచిపెట్టేవారిగా ఉండక వాటి ప్రకారం మా బ్రతుకులను సరిచేసుకుంటూ మీకిష్టమైన వారిగా బ్రతుకుటకు సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. మరి మాకింతటి మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నటువంటి ఈ తరంలో మా కొరకు పుట్టించినటువంటి జయశాలి తాతయ్యని జ్ఞాపకం ఉంచుకొని తండ్రి, మరి మీ చిత్తమైతే తాతయ్యకు సంపూర్ణమైన ఆయుష్ను ఆరోగ్యం దయచేసి మా మధ్యన ఉంచి మరింత కాలం మీ మాటలను నేర్పించగలని కోరుకుంటున్నాం తండ్రి. మరి చెప్పబోతున్నటువంటి నాకు మంచి జ్ఞానాన్ని వాక్శక్తిని దయచేసి విననైనటువంటి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిగా ఉన్నట్టుకు సహాయము దయచేస్తారని నమ్ముతూ ఈ చిన్న ప్రార్థనను త్వరలో మా అందరి కొరకు రానైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నీవు పుట్టకుండని ఎడల మేల, లేదా నీవు పుట్టి ఉండని ఎడల మేల. అసలు ఈ పాఠం పేరు వినగానే మనకో ప్రశ్న వస్తది. అదేంటండి? అసలు పుట్టని వాడంటూ ఎవరైనా ఉంటారా? లేదా పుట్టని వానికి మేలుందా? అసలు పుట్టిన తర్వాతే కదా జీవితం. పుట్టాకే కదా జీవితం అనుకుంటాము. కానీ అసలు పుట్టక ముందే, అసలు పుట్టకుండా ఉంటేనే మేలా అని అంటున్నారంటే ఏంటి? అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈ ప్రపంచానికి కానీ, వైద్యానికి కానీ, లేదా శాస్త్ర ప్రపంచానికి కానీ, ఒక తెలియని ఎవరికీ కూడా అంతు చిక్కనటువంటి విషయాలను దేవుడు మనకు నేర్పించటం, బైబిల్ ద్వారా చెప్పటం మనకు తెలుస్తుంది. అయితే అసలు పుట్టని వానికి మేల అని ఆలోచిస్తున్నప్పుడు, అసలు మనిషి భూమి మీద పుడితేనే కదండీ మేలైనా, కీడైనా. అలాంటిది పుట్టాక ఏ మనిషికైనా మేలు సంభవిస్తుంది లేదా కీడు సంభవిస్తుంది. అసలు పుట్టనివాడు ఉంటాడా? పుట్టనివాడు ఉన్నాడా? పుట్టిన తర్వాతే కదా మనం మనిషి అనుకుంటున్నాం. అసలు పుట్టక ముందే మనుషులు ఉన్నారు అను గొప్ప సత్యాన్ని బైబిల్ అయితే మనకు చెబుతుందండి. ఏంటి నిజంగా పుట్టక ముందే మనుషులు ఉన్నారా అని అంటే అవునండి. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగాను, చాలా ఇబ్బందిగాను ఉంటదైతే, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానంతో మనం నేర్చుకుంటున్నప్పుడు గానీ, చదువుతున్నప్పుడు కానీ, ఈ విషయాలు మనకు అర్థమవుతూ ఉండడం మనకు కనిపిస్తుంది. పుడితేనే మనిషి, లేదా మనకి కనబడితేనే మనిషి, లేదా మనం చూస్తున్న వారే మనిషి అని అనుకుంటున్నాం మనం. మరి అలాంటి సమాజంలో అసలు పుట్టక ముందు కూడా మనిషి ఉన్నాడు. శరీరంతో రాకముందు కూడా మనిషి మనుగడలో ఉన్నాడు అనేదే నేడు మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ ప్రత్యేకమైన పాఠం. పిల్లరా, పుట్టుక అన్న దాని కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈరోజు మానవ ప్రపంచానికి అర్థమైంది ఏంటంటే, ఇది తల్లి గర్భం నుండి బయటికి రావటమే అసలైనటువంటి పుట్టుక. అదే జన్మ. అదే మన పుట్టినరోజుగా మనం భావిస్తూ ఉంటాం. ప్రతి ఏటేటా మనం పుట్టినరోజుని జరుపుకుంటూ ఉంటాం. అంటే తల్లి గర్భం నుంచి ఈ దినాన్ని నేను బయటికొచ్చాను. తల్లి గర్భం నుండి నేను ఈ దినాన్నే ఉద్భవించాను. ఇదిగో నేను ఈ భూమి మీద జన్మించడానికి పలానా తేదీ అని భావించి దాన్ని పుట్టినరోజుగా మనం జరుపుకుంటూ ఉంటాం. దానినే మనం జన్మదినంగా కూడా ప్రకటిస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా పిల్లారా? అసలు పుట్టని వారు కూడా ఉన్నారు. వారు పుట్టకపోయినా కూడా ఉన్నవారు అనే ఒక ప్రత్యేకమైన సంగతిని, అనేక విశేష సంగతులలో నేడున్నటువంటి మనకి అర్థం కాని ఒక గొప్ప సంగతిని దేవుడు మనకు వ్రాయించడండి.
మరింతకీ బైబిల్‌లో ఉందా? బైబిల్‌లో నుండి మనం నేర్చుకోగలమా? అన్నది మనం ఆలోచిస్తున్నప్పుడు అవును ప్రియులారా. ఒకసారి యోబు గ్రంథం 38వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తుంటే, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబునకు ప్రత్యుత్తరమిచ్చాను. జ్ఞానము ఎవరితో లేని మా ఒక్క నిమిషం మనం ఆలోచిస్తుంటే అండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారట. మనం మర్చిపోకూడదు. యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను అనగా, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు యోబును అడుగుతున్నాడు. యోబు గారు తన కష్టాల వలన, ఇబ్బందుల వలన కృంగిపోయిన వేళ మనకు తెలిసిందే కదండీ యోబు గారి జీవితం. అబ్బో! అసలు కష్టాలకు, శ్రమలకు మనం మార్గదర్శకంగా తీసుకుంటున్నది ఒక యోబు గారినే బైబిల్‌లో ఎక్కువగా. అసలు మనకు తెలిసి మనముంటున్న కాలంలో అంటారా? మనకు ముందటి కాలంలో అంటారా? అసలు బైబిల్ చరిత్రలో అంటారా? యోబు గారికి సంభవించినన్ని కష్టాలు ఎవరికీ గూడా కలగలేదు గదండీ! అసలు ఏంటి యోబు గారి గొప్పతనం ఏంటి? అసలు తూర్పు దేశాల్లో, తూర్పు దిక్కుల్లో అలాంటి గొప్పవారు ఎవరు కూడా లేనంత విధంగా కొన్ని వేల ఎడ్లను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను చాలా మంది పనివారిని అతనికి ఆస్తిగా అసలు అబ్బా! ఇంక యోబు గారు లాంటి వారు ఎవరు కూడా లేరటండి. అలాంటిది ఒకానొక రోజు యోబు గారు కూర్చొని ఉన్నారట. అలా కూర్చున్నప్పుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, "అయ్యా! ఇదిగో మన ఎద్దులు నాగలి దున్నుతున్నప్పుడు, గాడిదలు వాటి సమీపన మేయుచున్నప్పుడు పలానా వాళ్ళొచ్చారయ్యా! వాటి మీద పడి వాటిని పట్టుకెళ్ళిపోయారు" అని చెప్పారండి. సరేలే ఎద్దులు, గాడిదలు మాత్రమే కదా! ఇంకా ఉన్నాయి కదా! అనుకుంటున్నాడు. అలా అతను చెప్పడం ముగియంక మునుపే మరొకడొచ్చేసి, "అయ్యా! ఇదిగో మన గొర్రెలు, మనకున్నటువంటి ఒంటెలు ఇవన్నీ కూడా పలానా వాళ్ళొచ్చి పట్టుకెళ్ళిపోయారక్క. పట్టుకెళ్ళిపోయారయ్యా. మరి మన పనివారిని కూడా తీసుకెళ్ళిపోయారయ్యా. ఈ విషయాన్ని నీకు చెప్పడానికి నేనొక్కడినే వచ్చానయ్యా తప్పించుకొని" అని జెప్తుంటాడండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా అనుంటది మనం బైబిల్‌లో చూస్తున్నప్పుడు ప్రారంభ అధ్యాయంలో. అలా ఒక్కొక్కరు మాట్లాడుతుండగా ఒకరు చెప్పడం అది అయిపోగా మునుపే మరొకరు వచ్చేయడం. ఎన్ని కష్టాలండి. ఒకటి పోతే ఇంకోటి, ఒకటి పోతే ఇంకోటి, ఒకటి పోతే ఇంకోటి. పోనీలే ఇంక అన్నీ పోయాయి అనుకున్నప్పుడు మరొకడొచ్చాడట. ఇంకేం ఉన్నాయయ్యా నా దగ్గర అన్నీ పోయాయి గదా! అని అనుకుంటున్న లోపే, ఇదిగో అయ్యా నీ కుమారులు, నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేస్తున్నప్పుడు గొప్ప సుడిగాలి అరణ్యం నుంచి వచ్చిందయ్యా. ఆ ఇంటి 4 మూలలు కొట్టగానే అది వారి మీద పడింది. వారందరూ కూడా చనిపోయారు అనగానే, అసలు యోబు గారి పరిస్థితి ఎలా ఉంటదండి? అంతటితో అయిపోయిందా? లేదు. యోబు గారికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులు రావటం, ఆ బూడిదలో కూర్చొని, ఆ చిల్ల పెంకు తీసుకొని వాటిని గోక్కుంటూ ఆయన బాధ ఎంత వర్ణనాతీతమండి. ఒక పక్క పిల్లలను కోల్పోయి, ఒక్కసారిగా అసలు తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి వారిని మనం ఆలోచిస్తున్నప్పుడు, పిల్లలంగా మనకు ఏదైనా ఒక చిన్ని గాయమైనా, లేదా మనం ఏదైనా భయపడినా వాళ్ళు తట్టుకోలేరు. అలాంటిది యోబు గారి కళ్ళ ముందే తను అల్లారుముద్దుగా పెంచుతూ, చూసుకుంటూ, వారు హృదయమందు కూడా ఏమైనా పాపం చేసుంటారేమో అని ముందుగానే ఒక తండ్రిగా వారి కొరకు ప్రతిరోజు బలులను అర్పిస్తున్నటువంటి తండ్రికి ఒక్కసారిగా 10 మంది పిల్లలు చనిపోయి శవాలుగా అతని కళ్ళ ముందుంటే అతని పరిస్థితి ఎలా ఉంటదండి? ఇంక తన ఆరోగ్యం ఏమైనా ఉందా? లేదు. పోనీ తనకున్నటువంటి భార్య ఏమైనా అర్థం చేసుకుందా? అసలు ఎందుకయ్యా నీకీ బ్రతుకు? బాగున్నప్పుడేమో ఏమనలేదండి. అన్నీ కోల్పోయి అందరూ చనిపోయి, ఇంకా ఎందుకయ్యా నీ యథార్థతను నువ్వు వదులుకున్నావు? అదేదో దూషించి చనిపోవచ్చు గదా! ఎందుకీ బాధంతా అని చెప్పడం. తర్వాత వారి ముగ్గురు స్నేహితులు రావడం, అక్కడ కూర్చోవటం. వాళ్ళందరూ కూడా వారం వరకు చూస్తూ, ఎలుగెత్తి ఏడుస్తూ, ఇంకా ఒక్కొక్కరుగా మాట్లాడుతూ అప్పుడు యోబు గారు అంటారండి. అసలు మీరు ఆదరణకే కర్తలు కానీ ఓదార్పుకు కాదు. అసలెందుకొచ్చారు మీరు? నన్నింకా బాధ పెట్టడానికా? అని మాట్లాడుతూ ఉంటారండి. ఇక ఆ సందర్భం అంతా కూడా అయిపోతూ, అప్పుడు అతను బాధలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉంటున్న వేళ దేవుడు మాట్లాడుతున్నాడట. సుడిగాలిలో నుండి
యోబునకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడంట. ఏమని? అసలు జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? యోబు, పౌరుషము తెచ్చుకో, నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేస్తాను, నీవు దానికి నాకు సమాధానం చెప్పు అంటున్నాడని. ఏవండి, మర్చిపోకూడదు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న ఈ సందర్భంలో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారండి? దేవుడు యోబుతో మాట్లాడు. దేవుడు యోబు గారితో మాట్లాడుతున్నారు. మరి దేవుడు యోబుని ప్రశ్నిస్తున్నారు. ఇదిగో యోబు, రెడీగుండు, అలర్ట్‌గా ఉండు, చాలా జాగ్రత్తగా విను. నేను నీకు ఒక క్వశ్చన్ వేస్తాను, ఆ క్వశ్చన్‌కి నువ్వు నాకు ఆన్సర్ చెప్పాలి అని. అసలు యోబు గారికి ఉన్న పరిస్థితి ఎలాంటిది? ఆయన ఉన్నటువంటి బాధ ఎలాంటిది? అన్నిటిని పోగొట్టుకొని ఆరోగ్యం పోయి, ఇంకా ఆయన అలాంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చి నీకు ఒక ప్రశ్న వేస్తానంటే అసలు యోబు గారి పరిస్థితి ఎట్లుంటుందండి? అయినా కూడా అతను సరే అన్నాడు. దేవుడు అడగడం ప్రారంభించాడని. అయితే ఈ ప్రశ్నకు చెప్పు యోబు, అసలు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న యెడల చెప్పుము. నీకు తెలిసిన యెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. అసలు దేవుడు యోబు గారిని అడగటం ఏమైనా సమంజంగా ఉందా అండి? మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు యోబు గారు ఎప్పుడున్నారు? అసలు ఈ భూమికి పునాదులు వేసినప్పుడే అంటే అసలు యోబు గారు బ్రతికున్నారా? లేదు. ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే, భూమికి పునాదులు ఎప్పుడు పడ్డాయి అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈ భూమి పుట్టి అంటే ఆ శాస్త్ర ప్రపంచం వాళ్ళు కనుగొని, వాళ్ళు చెప్పిన ఆధారం ప్రకారం ఈ విశ్వం పుట్టి లేదా భూమి పుట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాలయింది. 1500 కాదు, 15,000 కాదు, 1500 కోట్ల సంవత్సరాలటండి. ఈ భూమిని నిర్మించి 1500 కోట్ల సంవత్సరాలయినప్పుడు, ఇప్పుడు దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలో ఇదిగో 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమికి పునాదులు వేసినప్పుడు, నాయనా, నా కుమారుడా యోబు, నువ్వెక్కడున్నావు? 1500 కోట్ల సంవత్సరాల ఆయుష్ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అండి అసలు భూమి మీద? లేదు. మరి మనిషి సగటు జీవితం, సగటు ఆయుష్కాలం ఎంత అండి నేటి కాలంలో? ఒక 60 లేదా 70 సంవత్సరాలు మాత్రమే. అధిక బలం ఉంటే 80. అంటే ఇంకా ఈ కాలంలో అయితే అసలు ఆవిరి వంటిదిరా మీ జీవితం అనేసాడు దేవుడు ఒక్క మాటలో. మరి అలాంటిది దేవుడు అడుగుతున్న ప్రశ్న ఎంత ఆలోచనగా ఉందండి. ఆలోచన రహితమైన ప్రశ్నలు దేవుడు వేస్తారా అంటే వెయ్యరు. మరి అలాంటిది దేవుడు ఒక ప్రశ్న వేశాడు అంటే అందులో ఏదో జ్ఞానం ఇమిడి ఉంది. మరి అందుకే అడుగుతున్నారు యోబు, మరి భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావయ్యా అని. అది కూడా నీకు వివేకం ఉంటే చెప్పు నాకు. అనగా దేవుడు అడిగే ప్రశ్నకు మనకి ఏం ఉండాలట అండి చెప్పడానికి? వివేకం కావాలట. సాధారణంగా మనం ఆలోచిస్తే మనకు అర్థం కాకపోవచ్చండి ఈ లెక్కలు, ఈ ప్రశ్న, ఈ మాటలు. కానీ ప్రియులారా, ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచిస్తున్నప్పుడు అసలు దేవుడేంటి? యోబు గారిని ప్రశ్నించడం ఏంటి? అది కూడా భూమి పుట్టినప్పుడు యోబు గారు ఉండడం ఏంటి? ఏవండి, మీ అందరికి కూడా ఒక ప్రశ్న అండి. ఇప్పుడు భూమి పుట్టినప్పుడే ఆదాము గారు ఉన్నారా? భూమి పుట్టినప్పుడు ఆదాము గారు ఉన్నారా? లేదు. అంటే మీరు అనవచ్చు, సృష్టి కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తుంటే మొదటి దినం, రెండవ దినం, మూడవ దినం, నాలుగవ దినం, ఐదవ దినం, ఆరవ దినం. ఈ 6 రోజుల దేవుని సృష్టి కార్యక్రమాలలో 6వ దినమున చివరిలో దేవుడు నరుని చేసెను. అనగా ఆదామును కన్నాడు. జాగ్రత్తగా వినాలండి. దేవుని సృష్టి కార్యక్రమాలు ఎన్ని దినాలు అన్నప్పుడు 6. అవి కూడా విశ్వ దినాలు. 7వ దినమున దేవుడు తన పనంతటిని ముగించి విశ్రమించాడు. అయితే
దేవుడు ఆదాముని ఎన్నవ దినాన కన్నారండి? 6వ దినమున. 6 సిస్టర్. ఆ! 6వ దినమున. అయితే మనం బైబిల్‌లో మనం మొదటి అధ్యాయం ఆదికాండం మొదటి అధ్యాయంలో చూస్తున్నప్పుడు, భూమిని దేవుడు ఎన్నవ దినమున చేసినట్లుగా కనిపిస్తుందండి? 3వ దినాన దేవుడు భూమిని నిర్మించినట్లుగా మనకు కనిపిస్తుంది. మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు, భూమి పుట్టినప్పుడు అసలు తొలి మానవుడైనటువంటి ఆదామే లేనప్పుడు, యోబు గారు ఎలా ఉంటారు? అర్థమైందా అండి? దేవుడు 3వ దినాన భూమిని చేశాడు. 6వ దినాన ఆదాము గారిని చేశారు. అలాంటిది భూమిని చేసినప్పుడు ఆ మొదటి మానవుడైనటువంటి ఆదాము గారే లేనప్పుడు అసలు యోబు గారు ఎలా ఉంటారు? యోబు గారు ఎలా చెప్పగలరు? పోనీ యోబు గారు ఏ కాలానికి సంబంధించిన వాడన్నప్పుడు క్రీస్తు పూర్వం సుమారు 14-1800 సంవత్సరాల కాలంలో ఉన్నవాడు. ఏవండీ? క్రీస్తు పూర్వం సుమారు ఒక 14-1800 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే యోబు. మరి 14 లేదా 1800 సంవత్సరాల కాలంలో ఉన్న యోబు ఎక్కడ? క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల ముందు ఉన్న ఆదాము గారు ఎక్కడ? ఆయనకు ముందు కోటాను కోట్ల సంవత్సరాల క్రితం నిర్మించబడిన అసలు భూమి ఎక్కడ? ఇవన్నీ కూడా దేవునికి తెలియదా అంటారండి? తెలుసు. మరి అన్నీ తెలిసిన దేవుడు ఎందుకు ప్రశ్న వేస్తున్నాడు? ఆయన వేస్తున్న ప్రశ్నకు ఆలోచించడానికి మనిషికి వివేకం అవసరమైందండి. సర్వసాధారణంగా ఆలోచిస్తే మనకు అర్థం కాకపోవచ్చు. కానీ అందుకు చెప్తున్నాడు దేవుడు, వివేకం కలిగి ఉన్న ఎడల యోబు నువ్వు చెప్పు అంటున్నాడు. సృష్టి కార్యక్రమాన్ని దేవుడు ఆరంభించినప్పుడు ఆరంభంలో ఏం జరిగిందో తెలుసా అండి? యోబుని అడుగుతున్నాడు. తెలుసా నీకేం జరిగిందో? అసలు పునాదులు ఎలా వేయబడ్డాయో తెలుసా? దాని పరిమాణము నియమించిన వాడెవడో తెలుసా? దాని పరిమాణపు కొల వేసిన వాడెవడో తెలుసా? దానికి స్తంభములు, పాదులు దేనితో కట్టబడినవో చెప్పు అంటున్నారండి. మరి యోబు గారు ఎలా సమాధానమిస్తారు? మరి దేవుడు యోబు గారిని ఇలా అడగడం సమంజసం అంటారా? కాదా? తెలియని యోబు ఎలా సమాధానం చెబుతారండి? ఇప్పుడు మరిక్కడ మనం చూస్తుంటే మీరందరూ కూడా దేవుని పిల్లలుగా బెంగుళూరులో ఉంటున్నారు. మరి మేమేమో తిరుపతిలో ఉంటున్నాం. మరి మీకు తెలిసిన బెంగుళూరులో ఉన్నటువంటి వీధులు కానీ, లేదా పెద్ద పెద్ద పేరు పొందిన విగ్రహాలు కానీ, లేదా సర్కిల్స్ కానీ అలా అంటే మీకు తెలిసినటువంటి స్థలాల గురించి, మీ ప్రాంతంలో ఉన్న స్థలాల గురించి అడిగితే మీరు చెప్పగలరు. దారి చూపించగలరు. అవసరమైతే మమ్మల్ని తీసుకొని అక్కడికి చేర్చగలరు. అదే మిమ్మును ఈ ప్రాంతంకు తీసుకొచ్చి, తిరుపతికి తీసుకొచ్చి, మా ఇంటికి తీసుకొని వెళ్ళండి అని గాని, లేదా వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్ళండి అని కానీ మీకు చెప్తే మీ వల్ల అవుద్దా అండి? అవ్వదు. అంటే మనకు తెలిసుండాలి కదా! ఇప్పుడు మనం అడుగుతున్నాము అంటే తెలిసిన వారిని అడుగుతాం. మనకు తెలియని క్రొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి వారిని, "అయ్యా! ఇదిగో మేము పలానా అడ్రస్‌కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి?" అని మనం అడుగుతూ ఉంటాం. అలాగే తెలిసినప్పుడు మనం సమాధానం ప్రశ్న అడుగుతూ ఉంటాం తెలిసిన వాళ్ళని. మరి దేవుడేంటండి యోబు గారిని అడుగుతున్నారు. అసలు యోబు గారు ఎక్కడున్నారండి? ఆదాము గారే లేరు భూమి పుట్టినప్పుడు. అలాంటిది యోబు గారిని దేవుడు అడుగుతున్నాడు ఏంటి? అని మనం ఆలోచిస్తున్నప్పుడు, అసలు ఈ భూమికి పునాదులు వేసినప్పుడు యోబు గారు ఉండడం ఏంటి? దేవదూతలు క్రింది మాటల్లో మనం చూస్తుంటే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూల రాతిని వేసిన వాడెవడు? అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగాయి దేవా? దేవదూతలందరూ ఎప్పుడు జయధ్వనులు చేశారు? ఎవరు మూల రాతిని వేశారు? ఈ ప్రశ్నలు నన్నడగడం ఏంటి? అంటే దేవుడు యోబు గారికి కాసేపు ప్రశ్నల వర్షం కురిపించాడండి. అలా ప్రశ్నల వర్షం కురిపించిన తర్వాత, ఈ ప్రశ్నకు కూడా సమాధానం దేవుడే చెబుతున్నారు. మనకిప్పుడు చాలా క్యూరియాసిటీగా ఉంటది గదండీ! ఇన్ని ప్రశ్నలు అడిగాడు దేవుడు. అన్నీ తెలిసి కూడా ఇన్ని ప్రశ్నలు అడిగాడు. మరి దీనికి సమాధానం కూడా దేవుడే చెప్పాడా అంటే అవును. ఒకసారి మనం 21వ వచనంలో చూస్తుంటే యోబు గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనంలో
ఇదంతయు నీకు ఇదం తెలిసి ఉన్నది గదా! నీవు ఇదంతయు ఇదం నీకు తెలిసి ఉన్నది కదా! నీవు బహురుద్ధుడవు బహువృద్ధుడవు. నీవు అప్పటికి పుట్టియుంటివి. ఏం చెప్తున్నారండి యోబు? ఇదంతా కూడా నీకు తెలిసే ఉన్నది గదా! ఈ 21వ వచనం ముందటి వరకు ప్రశ్నల వర్షం కురిపించేసాడండి దేవుడు. ఇదిగో అక్కడ దానికి స్తంభాలకు పాదాలు దేనితో కట్టబడ్డాయో చెప్పు. అసలు వాళ్ళందరూ కూడా ఏకంగా పాడుతున్నప్పుడు దేవదూతలందరూ కూడా జయధ్వనులు చేస్తున్నప్పుడు మూలరాతిని వేసినవాడెవడో చెప్పు. ఇదిగో సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసినవాడెవడో చెప్పు. ఇలా అన్నిటికి చెప్పు, చెప్పు, చెప్పు అని అడిగి చివరికి ఆయనే చెబుతున్నాడు ఏమని? యోబు నీకేమో తెలియదనుకుంటున్నావు కానీ ఇదంతయు కూడా నీకు ఆల్రెడీ తెలిసే ఉన్నది కదా! ఎందుకనంటే నీవు అప్పటికే బహు వృద్ధుడుగా పుట్టి ఉంటివి అంటున్నారు చూడండి. అంటే ఈ మాటలు చెబుతున్నప్పటికీ యోబు గారి వయసు ఎంతుంటుందండి? అప్పటికే పుట్టడం ఏంటి? ఇక్కడ మనకు ఆలోచన ప్రారంభమైంది. దేవుడు చెప్పిన మాటల్లో ఏమైనా అబద్ధాలుంటాయా అంటే ఆయన మానవుడు కాదు కదండీ! ఆయన సత్యమే చెబుతారు. మరి దేవుని మాటల్లో చాలా నిజాలతో కూడుకున్నవి. అది వట్టి మాటలు కాదు. చాలా ఆలోచనాత్మకమైన మాట. అంటే యోబు గారు క్రీస్తు పూర్వం పుడితే, సృష్టి పుట్టక ముందే పుట్టడం ఏంటి? అదే చెప్తున్నారా? నీవు అప్పటికే పుట్టి ఉంటివి అంటున్నారు. అంటే దేవుడు సృష్టి ఆరంభించినప్పుడు మనిషి లేడు. మరి దేవుడు ఈ మాట ఎందుకు ఉపయోగిస్తున్నారండి? అసలు మనిషి లేనప్పుడు, ఈ జీవితమే లేనప్పుడు, నీవు పుట్టి ఉంటివి, నీవు బహువృద్ధుడివి అని అంటున్నారు అంటే, ఈ మాట మనం అంగీకరించాలా? చాలా మందికి ఈ ప్రశ్న ఒక ప్రశ్నగా చాలా వాళ్ళకి వ్యతిరేకంగా అనిపించి, వ్యతిరేకమైనటువంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది. అనగా ఏంటి పుట్టని వానికి మేలేంటి? అసలు ఎవరైనా ఉంటారా? పుట్టకుండా ఉంటారా ఎవరైనా అని. కానీ పిల్లరా దేవుడే స్వయంగా ఇదిగో పుట్టని వాడు ఉన్నాడు అంటే, అసలు పుట్టని వాడు లేడు అనటానికి మనిషి ఎవరు? యోబు గారు పుట్టిందేమో క్రీస్తు పూర్వపు కాలంలో. అసలు దేవుడు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, భూమికి పునాదులు వేసినప్పుడు అంటే భూమి పుట్టే ఒక 1500,00,00,000 సంవత్సరాల కాలం అయినప్పుడు, పుట్టని వాడు ఉన్నాడు అని దేవుడు అంటుంటే, అసలు పుట్టని వాడు లేడని అనుకోవడానికి మనం ఎవరమండి? ఇది ఎలాగుందంటే మనం ఆలోచిస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని తలపాగా చుట్టరా అన్నారట. మరి ఆ తలపాగా చుట్టడం రాక, ఇదిగో అతనికి తల వంకరగా ఉందండి అని జెప్పాడట. అంటే తలపాగా చుట్టరా అంటే తలపాగం చుట్టం రాక తల వంకరగా ఉందన్నారట. అలానే దేవుని జ్ఞానయుక్తమైనటువంటి మాటలు అర్థం కాక అసలు పుట్టని వాడు ఉండడం ఏంటి అంటున్నారు. మరి దేవుడు అంటున్నది ఏంటంటే, "నువ్వు పుట్టావయ్యా, నువ్వు పండు ముసలోడివయ్యా" అంటున్నారు. వృద్ధుడు అంటే ఎక్కువ ఆయుష్కాలం కలిగిన వాడని మనకు అర్థమవుతుంది. మరి ఈ వృద్ధుడు అనే పదం మనకు బైబిల్‌లో ఇంకెవరికైనా ఉపయోగించబడిందా అని మనం చూస్తున్నప్పుడు, ప్రకటన గ్రంథంలో కనిపిస్తుందండి. ప్రకటన గ్రంథంలో తీయనవసరం లేదు కానివ్వండి. ఒకసారి మనం చూస్తున్నప్పుడు, ప్రకటన గ్రంథంలో దేవుని గురించి ఇదిగో బహు వృద్ధుడు సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు అని వ్రాయబడి ఉంటది. అంటే దేవుని కోసం మాట్లాడుతూ బహువృద్ధుడు అని వ్రాయించారు. దేవుని కోసం ఏ మాటైతే వ్రాయబడిందో యోబు గారి కోసం కూడా అదే మాట వ్రాయబడింది. మరి దేవుడు అంటే ఉన్నవాడు అని వ్రాయబడింది కదండీ! ఎంతకాలం నుండి ఉన్నవాడో మనకు తెలుసా అంటే లేదు. ఆయనకు ఆదియు లేదు, అంతము లేదు. ఎల్లప్పుడూ కూడా ఆయన ఉన్నవాడు. ఆనాటి కాలంలో మోషే గారు అయ్యా మరి వారి దేవుడని నేను చెప్పడానికి ఏమని చెప్పమంటావంటే ఇదిగో మోషే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని వెళ్లి చెప్పు అంటారు. అనగా దేవుడు ఎల్లప్పుడూ ఉన్నవాడు. అత్యధికమైన సంవత్సరాలు కలిగినటువంటి ఎక్కువ వయసు కలిగిన వాడు. అదే యోబు కోసం మనం మాట్లాడుతున్నప్పుడు కూడా బహు వృద్ధుడు అప్పటికే పుట్టావు యోబు అంటున్నారు.
శరీరంతో రావటమే పుట్టడం అని అనుకుంటున్న ఈ సమాజానికి, ఈ లోకానికి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అసలు శరీరాలతో లేనప్పుడే మీరు ఉన్నారు. మీరు పుట్టారు. ఇది ఒక యోబు కోసం మాత్రమే చెప్పడం లేదండి. ప్రపంచంలో ఆదాము గారు మొదలుకొని నేటికి పుట్టుకొస్తున్నటువంటి ప్రతి ఒక్కరి గురించి చెబుతున్నటువంటి మాట చెప్పబడుతున్న మాట. అంటే మనందరం కూడా పుట్టక ముందే ఉన్నామా? ఉన్నామండి. అసలు పుట్టని వాడు ఎలా ఉంటారో అనడానికి మరొక మంచి సందర్భం మనం బైబిల్ నుంచి ఆలోచిస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు పత్రిక వ్రాస్తే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూస్తుంటే ఇతడెంత గనుడో చూడు. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసమున పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. 10వ వచనం తక్కువవాడు వరకు చదవండి. 10వ వచనం వరకు. తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమం చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకునేటప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ప్రియులారా, ఈ ఈ మాటలు ఎంతవరకు అర్థమైందన్నది మనం ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ సందర్భంలో 10 మంది రాజులను జయించి వస్తున్న అబ్రహామును ఎదుర్కొనటానికి మెల్కీసెదెకు వచ్చినప్పుడు అబ్రహాము కొల్లగొట్టిన సంపదలో 10వ భాగాన్ని ప్రధాన యాజకుడైనటువంటి మెల్కీసెదెకుకు ఇచ్చినటువంటి సందర్భం కోసం మాట్లాడుతూ ఇశ్రాయేలీయులు 12 గోత్రాలలో 3వ గోత్రం లేవి గోత్రం. మరి ఈ లేవీయులు ఎవరండి అన్నప్పుడు యాజకత్వం చేసేవారండి. 12 గోత్రాలలో ఒక గోత్రం అనగా లేవి గోత్రం మినహాయించి ఈ లేవి గోత్రికులు ఏం చేస్తారు, లేవీయులు ఏం చేస్తారు అన్నప్పుడు యాజకత్వం చేస్తారు. ఎవరి కోసం అన్నప్పుడు మిగిలిన 11 గోత్రాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల కోసం. వారు తెచ్చిన బలులను దేవునికి అర్పించడం, దేవుడు చెప్పిన మాటలను వారికి చెప్పడం అనగా యాజకత్వం చేసేవారుగా మనకు కనిపిస్తారు. అలానే వీరికి యెహోషువ గారి కాలంలో మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ కానాను భూభాగానికి ప్రవేశించినప్పుడు ఒక్క లేవీయులకు తప్ప మిగిలిన 11 గోత్రాల వారికి భూభాగాన్ని పంచివ్వటం మనకు కనిపిస్తుందండి. మరి ఎందుకు అన్నప్పుడు వారికి ఈ భూభాగాలను దేవుడు ఇవ్వాలనుకోలేదు. కారణం వాళ్ళు కేవలం యాజకత్వం కోసం నియమింపబడిన వారు, దేవాలయంలో ఉండడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు. మరి వారి పోషణ ఎలాగండి? వారికి కావాల్సినవి ఎలాగండి అని అంటారా? ఇదిగో మిగిలిన 11 గోత్రాల వారు ఎవరైతే ఉన్నారో వారు తమకొచ్చే సంపదలో అంటారా? మరి వాళ్ళకొచ్చే లాభంలో అంటారా? 10వ భాగం, దశమ భాగంగా తీసుకువచ్చి లేవీయులకి ఇవ్వాలి అనే ఆజ్ఞ ఆనాటి కాలంలో మనకు కనిపిస్తుంది. మరి ఈ లేవీయులు యాజకత్వం చేసే వీరు లేవీయులు మాత్రమే కాకుండా దశమ భాగాలు కూడా తీసుకునేవారు. మిగిలిన గోత్రాల వారు లేవీయులకు దశమ భాగాలు ఇచ్చేవారిగా మనకు కనిపిస్తున్నారు. మరి ఈ లేవీయులందరికీ కూడా మూల పురుషుడు ఎవరండి అన్నప్పుడు లేవి అనగా యాకోబు గారి 12 మంది కుమారులలో ఈ లేవి గారు మనకు కనిపిస్తారు. దశమ భాగాలు పుచ్చుకొనవలసిన లేవి ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకుకు దశమ భాగాలను ఇచ్చాడట. జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఇప్పుడు యాజకత్వం అనగా మనకు ఈ కాలంలో అర్థం అవ్వడానికి పూజారి గారు ఉంటారు కదండి గుడిలో. ఆయన ఏం చేస్తారన్నప్పుడు భక్తులుగా వెళ్ళినటువంటి వారి మొరను లేదా వారు తీసుకొచ్చిన వాటిని వారి ముందున్నటువంటి ఆ దేవతకు పెట్టి ఆ భక్తుల పేరిట ప్రార్థించి మరలా తిరిగి వారికి నైవేద్యాన్ని ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు.
అంటే పూజారులు తీసుకుంటారు కానీ ఎవరికీ కూడా ఇవ్వరు. ఇక్కడ ఇశ్రాయేలీయుల కాలంలో లేవీయులు పుచ్చుకునేవారు. పుచ్చుకొనవలసిన లేవి అబ్రహాము ద్వారా ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకుకు 10వ భాగం దశమ భాగంగా ఇచ్చారట. అసలు అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకొనినప్పుడు లేవి పుట్టాడా అండి? పుట్టలేదు. అబ్రహాము గర్భాన ఇస్సాకు, ఇస్సాకు గర్భాన యాకోబు, యాకోబు గర్భాన 3వ కుమారునిగా పుట్టినవాడే లేవి. మరలా అబ్రహాముకి 3వ తరం లేవి. 3 తరాల ముందే లేవి ఎవరి గర్భంలో ఉన్నాడు అనంటే అబ్రహాము గారి గర్భంలో ఉన్నాడట. అబ్రహాము గారి ద్వారా ఇచ్చేశాను అంటున్నాడు. అప్పటికి లేవి తండ్రి అయిన యాకోబే పుట్టలేదు. మరి నీవు ఎలా ఇచ్చావు అంటే మెల్కీసెదెకును అబ్రహాము కలుసుకొనినప్పుడు లేవి అబ్రహాము గర్భంలో ఉన్నాడు. అంటే పిల్లలని కంటున్నది తల్లులు కాదు ప్రియులారా, తండ్రులే అన్న నిజం చెప్పింది ఏకైక గ్రంథం బైబిలే, దేవుడే. తండ్రుల గర్భాల నుండే మనం వస్తున్నాం. లింగ నిర్ధారణ విషయంలో ఆడ మగ అనేది తేలాలి అంటే పురుషునిలో నుండి వచ్చే కణాలపై ఆధారపడి ఉంటది. అనగా పురుషునిలో XY క్రోమోజోములు, స్త్రీలలో XX క్రోమోజోములు ఉంటాయి. తండ్రి గర్భం నుండి మొదలైన మనం తల్లి గర్భంలోకి రావాలి. తల్లి గర్భంలో వచ్చిన తర్వాత తల్లి అండముతో ఫలదీకరణం చెందాలి. శరీరాన్ని ధరించుకుంటాం. మనం కేవలం తల్లి గర్భంలో శరీరాన్ని మాత్రమే ధరించుకుంటాము. కానీ అలా తల్లి గర్భంలో శరీరాన్ని ధరించుకొని 9 నెలలు తర్వాత మనం బయటికి వస్తాం. అలా ఎప్పుడు మనం బయటికి వస్తామో ఆ దినాన్ని జన్మదినంగా మనం ప్రపంచం అంతా కూడా గుర్తిస్తుంది. దాన్ని జరుపుకుంటాం. కానీ వాస్తవానికి అది తప్పండి. నిజానికి మన జన్మదినం ఎవ్వరికీ కూడా మనకు తెలియదు. మనం ఎప్పుడు పుట్టామో, ఎప్పుడు మనం ఉన్నామో, మన తాత ముత్తాతల గర్భాల నుండి మనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి ద్వారా వచ్చామో మనకు తెలీదు. ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు లేవి మెల్కీసెదెకుకు దశమ భాగం ఇచ్చినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉన్నాడని మనకు అర్థమైంది. అంటే తండ్రుల గర్భాలు దాటుకుంటూ పోతే మనందరం ఎక్కడి నుండి వచ్చాము అన్నప్పుడు మొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గరికి మనం వెళ్ళిపోతాం. అంటే ఒక్కని నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి అని చెప్తారు కదండి అపోస్తల కార్యములో. ఆ మాట ప్రకారం మనమంతా కూడా ప్రపంచంలో ఉన్న మనమంతరం కూడా ఆదాము నుండి వచ్చాము. ఆ ఆదాము దేవుని నుండి వచ్చాడు. అందుకే కదా ఇదిగో ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మేమున్న స్థలము నీ వద్ద నుండే మేము వచ్చాము. తరతరాలకి మరలా అదే మా నివాస స్థలం అంటారు భక్తుడు, కీర్తనకారుడు. అంటే దేవుడు సృష్టిని చేస్తున్నప్పుడు భూమి కలుగును గాక, సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక అంటున్నప్పుడు మనందరం కూడా ఎక్కడ ఉన్నాము అనంటే తండ్రిలో ఉన్నాం. దేవునిలో ఉన్నాం. అలా దేవునిలో ఉన్నటువంటి మనం భూమి మీదకి ఆదాము గారిలో వచ్చి, ఆదాము గారు మొదలుకొని తండ్రుల గర్భాలు దాటుకుంటూ భూమి మీదకి వచ్చామని. అంటే ఈ సమాజానికి దేవుడు బైబిల్ ద్వారా చెప్పిన నిర్వచనం ఎంత అద్భుతమో మనం చూస్తున్నప్పుడు, ఇప్పటి వరకు పుట్టని వాడున్నాడు అని అర్థమైంది మనకు. మనకి దేవుని పిల్లలు దేవునికి కాకుండా పోతే ఆ దేవుడు ఎంత బాధపడతాడో, ఆ మనిషి ఎంత బాధపడతాడో కూడా దేవుడు వ్రాయించాడండి. ఒకవేళ మనం ఈ భూమి మీద పుట్టి దేవునికి కాకుండా మనం దూరం అయిపోతే మన ఆత్మ నరకమున చావదట. అనగా అక్కడ ఎలా ఉంటుంది అన్నప్పుడు పరిస్థితి, పురుగు చావదు, అగ్ని ఆరదు. కొన్ని మాటలు చెబుతుంటారని కదండీ. ఇదిగో ఎలా అంటే కర్ర విరగదు, పాము చావదు అంటుంటారు. ఎంత కొట్టినా కర్ర ఇరగలేదు. ఎంత దెబ్బలు తిన్నా పాము చావట్లేదు. అలానే ఎంత నరకంలో ఎంత మనం అగ్నికి ఆహుతి అయిపోతున్నప్పటికీ మనం కాలిపోలేమట. పోనీ ఆ అగ్ని ఏమైనా రగిలి అదేమైనా ఆరిపోతుందా అంటే అది కూడా ఆరదంట. అంత భయంకరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం అంటున్నాడండి దేవుడు.
అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అన్నప్పుడు, ఈ శరీరాన్ని భూమి మీద ధరించుకున్నది మొదలు, మనం దేవుని కొరకు బ్రతుకుతున్నామా లేదా అన్నదే మనకు చాలా ప్రాముఖ్యం. అలా ఈ భూమి మీదకు వచ్చి దేవుని కొరకు బ్రతకక దేవుడిచ్చినటువంటి శరీరాన్ని కల్మషం చేసుకొని, కళంకం అంటించుకొని, పాపాత్ములుగా మారిపోతే ఖచ్చితంగా నిత్య దండనకు మనం జారిపోతాం. మరి భూమి మీదకు వచ్చి దేవుని ఇష్టాన్ని నెరవేర్చక, అసలు పుట్టకుండా ఉండడమే మేలు అనేలాంటి మనిషి మనకు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారండి. స్వయాన యేసుక్రీస్తుల వారి మాటల్లోనే మనం చూస్తుంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఇక్కడ ఇస్కరియోతు యూదా గురించి చెప్తున్నాడండి. అసలు ఇస్కరియోతు యూదా గారి జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసుతో సహచారుడుగా, సమకాలికుడుగా ఉంటూ, ఎన్నో అద్భుతాలు చేస్తూ, అంతేనా? యేసు తన 12 మంది శిష్యులకు శక్తులనిచ్చాడు అన్నప్పుడు, ఇస్కరియోతు యూదా కూడా ఎంతో మందికి స్వస్థతలు చేసుంటారు. ఎంతో మందిని బాగు చేసుంటాడు. ఎన్నో అద్భుతాలు చేసుంటాడు. అయినప్పటికిని 12 మంది శిష్యులలో ఒకడిగా ఎంచబడినప్పటికిని, కేవలం ఎన్ని నాణాల కొరకు ఆశపడ్డాడంట అండి? 30 వెండి 30 మంది. నాణెముల 30 వెండి నాణెములకు ఆశపడి యేసుక్రీస్తుల వారిని మరణానికి అప్పగించేసాడంట. అలాంటి మనుష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా అసలు పుట్టి ఉండని ఎడల వానికి మేలు కదా! పుట్టాడు కాబట్టే దుర్మార్గుడుగా మారిపోయాడు. పుట్టాడు గనుకనే ఇదిగో శరీరాన్ని ధరించుకున్నాడు గనుకనే పాపాత్మనికి లోను చేశాడు కనుకనే యేసుక్రీస్తుల వారిని అప్పగించాడు. అప్పగించడమే కాకుండా తనను తాను చంపుకొన్నాడు. చంపుకొని నరకానికి వెళ్ళిపోయాడు. అదే ఒకవేళ పుట్టి ఉండకపోయుంటే, తల్లి గర్భం నుండి రాకపోయుంటే ఎంత మేలు అయ్యుండేదండి. అదే చెప్తున్నాడు. రాకముందు ఉన్నాడా? ఉన్నాడు. ఎలా మేలుంటుంది? ఏం జరిగుంటే ఇస్కరియోతు యూదాకి మేలయుంటుంది అని మనం మళ్ళా బైబిల్‌ని అడుగుతున్నప్పుడు, యోబు గ్రంథం 3వ అధ్యాయం, యోబు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, యోబు గ్రంథం ఆ ఆ కాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును. వెలుగు చూడని బిడ్డవలే లేకపోయి ఉందును. అనగా శరీరంతో మనిషిగా రావడం కన్నా, ఆత్మగా శుక్రకణంగా రాలిపోయుంటే మేలు కదా! వెలుగు ఎప్పుడొస్తుంది? మనం తల్లి గర్భం నుండి బయటికి వచ్చినప్పుడు మనం వెలుగులోకి చూస్తాం. కానీ అలానే రాకమునుపే పిండంగా రాలిపోయి ఉంటేనే మేలు అని చెప్తున్నాడండి. ఇదే 3వ అధ్యాయము, 3వ వచనము, 10వ వచనము, 11వ వచనం మనం చూస్తున్నప్పుడు 3వ అధ్యాయం, 3వ వచనం, 10వ వచనం, 11వ వచనంలో, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక. పుట్టుకలోనే నేనేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడవకపోతిని. అంటే ప్రియులారా, ఈ మాటలను బట్టి పుట్టి చెడిపోవట కంటే కూడా పుట్టక చనిపోవటమే మేలు అని మనకు ఆత్మజ్ఞానపు బోధ మనకు కలుగుతుందండి. అనగా దేవుడు ఆశించిన జీవితాన్ని కలిగి ఉండక, లోకాన్ని అనుభవించడమే ధ్యేయమని భావిస్తూ, సృష్టిలో ఉన్నవన్నీ కూడా మన కోసమే అని కాక, మన కోరికలను తీర్చుకోవడానికి దేవుడు చేశాడు కాబట్టి, చేసిన దేవుణ్ణి మరచిపోయి, దేవుని మాటలను ధిక్కరించి, దేవుడు చేసిన సృష్టిని మనం అనుభవిస్తూ, దేవునికి భిన్నంగా మనం బ్రతికితే, అట్టివాడు గతి కంటే అట్టివాని గతి కంటే ఇదిగో పడిపోయిన పిండము యొక్క గతి మేలు అంటున్నారండి. అంటే మనందరం కూడా ఎలా అంటే దేవుడు ఎలా మనల్ని చూసి ఆనందించాలి అన్నప్పుడు, నేను నా కుమారుని భూమి మీదకు పంపించినది నాకు మేలైంది. ఎందుకనంటే శరీరాన్ని పొందుకున్న అతను నా కొరకు బ్రతికాడు. నా కొరకు జీవించాడు. ఎలాంటి సమస్యలు, ఎలాంటి శ్రమలు వచ్చినా పడిపోలేదు. నా కొరకు నిలబడ్డాడు అని సంతోషించాలే కానీ, అసలు ఎందుకు పుట్టాడా? ఎందుకు ఉన్నాడా? అని మాత్రం దేవుడు ఆలోచించి మన కొరకు బాధపడేవారుగా దేవుడు
ఉండకూడదని. మనం చివరిగా ఒకసారి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 11, 12 వచనాలలో స్త్రీ స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఎంత మాట అండి! అసలు స్త్రీలు కనిన వారిలో ఎవరటండి గొప్పవాడు అన్నప్పుడు యోహాను గారు. కానీ అయినను అంటున్నాడు చూసారా? అయినా అతను గొప్పవాడే. స్త్రీలు కనిన వాళ్ళందరిలో గొప్పవాడే. అయినను పరలోక రాజ్యంలో మాత్రం అల్పుడుగా ఉంటున్నటువంటి వాడు అతని కంటే గొప్పవాడట. అర్థమైందా అండి? పరలోక రాజ్యంలో అల్పుడుగా ఉంటున్నటువంటి వాడు యోహాను గారి కంటే గొప్పవాడట. ఎలాగన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు అనగా అన్యజనులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఎన్నో త్యాగాలు చేసి భూమి మీదకొచ్చి దేవుని పని చేసిన చివరిలో క్రీస్తును అనుమానించినందుకు గాను ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు రాలిపోయిన కణాల అనగా అల్పుల స్థానం కంటే దిగువ స్థానమును పరలోకంలో పొందినట్లుగా మనకు కనబడుతుందండి. అనగా మనతో పాటు అనేక మంది కూడా తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తారు. మనకు తెలిసిందే మన పుట్టుక ఎలా జరుగుతుందో. ఎన్నో శుక్ర కణాలు తండ్రిలో నుండి తల్లి గర్భంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ పోరాడుతున్నటువంటి ఆ పోరాటంలో అనేక కణాలు రాలిపోయి ఒకే ఒక కణము తల్లి యొక్క పిండముతో అండముతో ఫలదీకరణం చెందుతుంది. శరీరాన్ని ధరించుకుంటుంది. మరి రాలిపోయిన కణాలన్నీ కూడా ఏంటి అన్నప్పుడు అవన్నీ కూడా బిడ్డలే. వీరు నేరుగా పరదైసుకు చేరిపోతారండి. కానీ వీరు అల్పులుగా ఎంచబడతారు. భూమి మీదకు వచ్చి దేవుని కోసం బ్రతికిన వారు కనీసం అల్పులుగా కూడా పరలోకానికి వెళ్ళని స్థితిలో ఉండిపోతున్నారండి. కాబట్టి మనం అందరం ఎలా ఉండాలి అన్నప్పుడు మనకంటే పడిపోయిన వారే ధన్యులని అర్థమవుతుంది. మనకైతే నరకం లేదా చివరి వరకు నమ్మకంగా ఉంటేనే పరలోక ప్రవేశం దొరుకుతుంది. కానీ మనతో పాటు పోరాడి మరణించినటువంటి ఆ కణాలు అనగా బిడ్డల వారికి పరదైసుకు చేరిపోతాయట. కాకపోతే వారు అల్పులుగా ఎంచబడతారు. వీరు ఏ పాపము లేని వారుగా ఉంటారు. అయితే పరలోకం కోసం గొప్పగా దేవుని కోసం బ్రతికిన వారి కంటే పెద్ద స్థానం మనకు లభించదండి. వీరి స్థానం ఎప్పుడూ కూడా అల్పుల స్థానమే. అది వారి యొక్క భాగ్యమే. మరి మన స్థానం వారికంటే ఎప్పుడు గొప్పదిగా ఉంటుంది అన్నప్పుడు ఈ భూమి మీద వారికంటే అనగా భూమి మీద మనం పోరాడుతూ అన్నిటిని జయిస్తూ దేవుని కోసం నిలబడి పరలోకంని మనం పొందుకోవాలనే కోరికను కలిగినప్పుడు మనం మనతో పాటు ఉన్నటువంటి కణాలు ఏవైతే రాలిపోయి అవి పరదైసుకు వెళ్ళాయో అల్పులుగా ఎంచబడ్డాయో వాటికంటే గొప్ప వాళ్ళంగా మనం అవుతాం. లేదా మనతో పాటు రాలిపోయిన ఆ కణాలే అల్పులుగా అయినా కూడా పరదైసుకు చేరుతాయి. మనము ఈ శరీరాన్ని ధరించుకొని భూమి మీద దేవునికి దూరమై నరకానికి చేరిపోయేవారిగా మనం ఉండిపోతాం. అలాంటప్పుడు మనం పుట్టకుండా ఉండింటేనే మేలు. ఎందుకన్నప్పుడు మనతో పాటు వచ్చినటువంటి పోరాడినటువంటి కణాలు బిడ్డలుగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పరదైసుకు చేరిపోతాయి. ఎలాంటి కల్మషం, ఎలాంటి పాపం అసలు లోకాన్నే చూడక పరదేశికి చేరిపోయినప్పటికిని అల్పులుగా భావించినప్పటికిని స్థానం ఏదైతే ఉందో అదే పొందుకోగలిగారు. కానీ మనం శరీరాన్ని ధరించుకొని భూమి మీదకొచ్చిన తర్వాత ఇంత గొప్ప జీవితాన్ని అనుభవించినా కూడా మనం చేరుకోలేకపోతున్నాము అనంటే అప్పుడు మనం అసలు పుట్టకుండా ఉండింటేనే మేలయ్యేది. ఒకవేళ మన పుట్టుక మనకు మేలవ్వాలి అనంటే ఏం చేయాలి అంటారా? ఈ భూమి మీద బ్రతికున్నంత కాలంలోనే దేవుని కొరకు బ్రతికి, దేవునికి ఇష్టమైన వారిగా బ్రతికి, అనేక మందిని దేవుని చెంతకు నడిపించే వారిగా ఉన్నప్పుడు మన పుట్టుక మనకు మేలవుతుంది. మన మరణాంతరం కూడా మనకు దేవుడు పరదేశమిచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ప్రియులారా
మరి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందని భావిస్తున్నాను. మరి ఎవరికైనా సందేహాలు ఉన్న యెడల అడగండి. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కనతండ్రి, తండ్రి ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని కొంతమందిగా ఉంటున్నటువంటి మాకు మీరు దయచేసిన విధానానికే వందనాలు తండ్రి. అవును తండ్రి. ఎంతోమంది తండ్రి మీ రాజ్యంలోనికి ప్రవేశించాలని చూస్తారు కానీ దానికి కొందరు మాత్రమే చేరుకోగలుగుతారు తండ్రి. అట్టి వారిలో మేము ఉండుటకు ఈ జీవిత కాలంలో ప్రయాసపడి, ఆ మార్గమున మేము నడిచి మీ చెంతకు చేరేవారిగా ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ ప్రతి ఒక్క ప్రియ బిడ్డలను జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. వారికి ఏ కష్టాలున్నాయో మాకైతే తెలీదు కానీ తండ్రి, మీ చిత్తమైతే వారికున్నటువంటి అవసరాలలోను, అనారోగ్య సమస్యల్లోను, ఇబ్బందులలోను, ప్రతి విషయంలోనూ మాకు ఈ భూమి మీద మీరు తప్ప ఎవరు లేరు తండ్రి. మీ చిత్తమైతే వారికి కావాల్సినవి అక్కరగానున్న కొలది వారికి దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. మీరిచ్చినటువంటి వాటిని తీసుకుంటున్నటువంటి మేము తండ్రి తీసుకొని మిమ్మును మర్చిపోయే వారిగా ఉండక, మీకు ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారిగా ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. మరి తండ్రి, నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చినందుకు తండ్రి మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను తండ్రి. మీ చిత్తమైతే మేమందరం కూడా ఇలాంటి కార్యక్రమాలలో ఎన్నిటినో పాల్గొంటూ, మీ మాటలను నేర్చుకుంటూ తండ్రి, మాలోని లోపాలను మేము సరిచేసుకుంటూ, మీకిష్టమైన వారిగా ఉంటూ తండ్రి, మేము ఈ భూమి మీద పుట్టి, మా బ్రతుకుకు మేము మేలు చేసుకునే వారిగా ఉండుటకు సహాయము దయచేస్తారని నమ్ముతూ, మరి ఎందరైతే మీ పిల్లలు మరి ఈ గూగుల్ మీట్ ద్వారా మీ మాటలు నేర్చుకున్నట్టుకు వచ్చి ఉన్నారో, ప్రతి ఒక్కరిని మరొకసారి పేరు పేరున దీవించి జ్ఞాపకం ఉంచుకోమని కోరుకుంటూ, చిన్ని ప్రార్థనను త్వరలో మా అందరి కొరకు రానైనటువంటి యేసుక్రీస్తుల వారి నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.